వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఇప్పుడు మీరు పక్కన చూస్తున్న ఒక వీడియో కాదు, ఇది ఒక హెచ్చరిక. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ అంతా వైరల్గా పాకిన ఒక క్లిప్ అందరూ చూశారు, అందరూ మాట్లాడారు, అందరూ తీర్పిచ్చేశారు. కానీ నేను మీతో ఒకటి మాత్రమే అడుగుతున్నా, ఆ వీడియో చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? చాలామందికి మొదట వచ్చే ఆలోచన ఒక్కటే, అతడే తప్పు చేసినట్టు ఉంది. ఎందుకంటే మనకు ఒక వీడియో కనిపించింది కాబట్టి అది నిజమే అనిపిస్తుంది, కళ్ళ ముందు ఆధారం ఉంది అని మన మైండ్ నమ్మేస్తుంది. కానీ ఇదే చోట మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, వీడియో అనేది నిజం కాదు. వీడియో అనేది ఒక యాంగిల్, ఒక కట్, ఒక ఫ్రేమ్, ఒక ఎడిట్, ఒక క్యాప్షన్, ఒక కథనం. ఒక్క నిమిషం ఆగండి, ఈ వీడియోని ఇంకొంచెం నిదానంగా చూడండి, ప్రతి ఫ్రేమ్ని శాంతిగా గమనించండి. అప్పుడు మీకు ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. మీరు తీసుకున్న తీర్పు తప్పు అయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు చూసిన ఈ వీడియో ఒక ప్రాణాన్ని తీసింది. అవును, ఇది మాటల ఆట కాదు. ఒక్క 29 సెకండ్ల వీడియో ఒక 42 ఏళ్ల మనిషిని ఈ ప్రపంచం నుంచి తీసేసింది. ఇప్పుడు ప్రశ్న ఇదే, సోషల్ మీడియా నిజంగా న్యాయం చేస్తుందా, లేక అదే న్యాయమూర్తిలా మారి మనిషిని చంపేస్తుందా? మీరు చూస్తున్నది ఒక వార్నింగ్ వీడియో, ఎందుకంటే ఇది రేపు మీకు జరగవచ్చు, మీ కుటుంబానికి జరగవచ్చు, మీ స్నేహితుడికి జరగవచ్చు. ఈ వీడియోలో మీరు ఒక పాత్ర కాదు, మీరు ఒక ప్రేక్షకుడు కాదు, మీరు కూడా సిస్టంలో భాగమే. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అది జనవరి 16, కేరళలో ఒక ప్రైవేట్ బస్. వీడియోలో కనిపిస్తుంది, బస్సులో కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. జనాల గుంపుగా, రద్దీతో ఊపిరాడని పరిస్థితి. ఈ రద్దీ మధ్యలోనే ఒక మహిళ, ఇంకో వ్యక్తి దీపక్ వయసు 42 అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక సాధారణ ఉద్యోగి, రోజువారీ పనికెళ్ళే మనిషి. ఆ క్షణంలో ఆ స్త్రీ తన ఫోన్ తీసి వీడియో ఆన్ చేస్తుంది. ఆమె ఆరోపణ ఏమిటంటే, ఈ వ్యక్తి తన మోచేతితో నా మీద ఉద్దేశపూర్వకంగా రుద్దాడు, లైంగికంగా వేధించాడు. ఈ వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళకి అలా జరిగిందేమో అనిపించడం సహజం. కానీ ఇదే చోటు నేను మీకు చెప్పేది అనిపించడం అనేది నిజం కాదు. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఒక మహిళకు వేధింపు జరుగుతుంటే అక్కడే ఆమె గట్టిగా అరుస్తుందా, ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తుందా? బస్సులో ఎవరో ఒకరు కల్పించుకుంటారు కదా, ఒక గొడవ, ఒక మాటల యుద్ధం, ఒక స్పందన, ఏదైనా కనిపిస్తుంది కదా. కానీ అక్కడ ఏం జరిగింది? ఆమె చాలా నిశ్శబ్దంగా ఫోన్ని కాస్త సెట్ చేసుకొని ఆ వ్యక్తిని వీడియో తీస్తుంది. ఇది చాలా కీలకమైన పాయింట్, ఎందుకంటే సహాయం కోసం అరవడం కన్నా వీడియో తీసుకోవడమే ముఖ్యమని భావించినట్టు కనిపిస్తుంది. ఇక్కడే నేను ఒకరి గురించి తిట్టడానికి మాట్లాడటం లేదు, కానీ సమాజం అడగాల్సిన ప్రశ్న ఇది. అరవాల్సిన చోట వీడియో తీసుకోవడం నిజంగా భద్రత కోసం చేశారా, లేక వైరల్ కోసం చేశారా? ఇంకొక విషయం, వీడియోలో దీపక్ చేతిలో ఒక బ్యాగ్ కనిపిస్తుంది. రద్దీలో దిగేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు చేతి కదలిక వెనక్కి వెళ్ళడం చాలా సాధారణం. మనలో చాలామంది బస్సుల్లో, ట్రైన్లలో, రద్దీ మార్కెట్లలో ఇలానే తగిలించుకొని ఉంటాం. తెలియకుండా తగిలిపోయిందనే క్షణాలు ఎన్నో ఉంటాయి. కానీ వీడియోని జాగ్రత్తగా చూస్తే ఆ మహిళ అక్కడి నుంచి పక్కకు జరగడానికి అవకాశం ఉన్నట్లు కనిపించినా ఆమె అక్కడే అలాగే నిలబడింది, ఇంకా దగ్గరగా నిలబడినట్లు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట గట్టిగా చెబుతున్నా, పబ్లిక్ ప్లేస్లో మహిళలకు వేధింపులు నిజంగానే జరుగుతాయి. అది భయంకరమైన సత్యం. అందుకే మహిళలు ధైర్యంగా మాట్లాడాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. చట్టం తన పని తను చేస్తుంది. కానీ అదే సమయంలో ఆ వ్యక్తిని ఆధారం, నిర్ధారణ లేకుండా ప్రపంచం ముందు నేరస్తుడిగా నిలబెట్టడం కూడా భయంకరమైన అన్యాయం. అసలు డేంజర్ ఏంటంటే, వీడియోకి క్యాప్షన్ పడుతుంది, కథ తయారవుతుంది, కథతో కోపం పెరుగుతుంది, కోపంతో షేర్లు పెరుగుతాయి, షేర్లతో ఆ వ్యక్తి జీవితం తుడిచిపెట్టుకపోతుంది. ఇది సోషల్ మీడియా ట్రయల్. ఇక్కడ న్యాయమూర్తి ఎవరు? మీరు, నేను, మనం. ఈ వీడియో వైరల్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం ఇది 20 లక్షల వ్యూస్ దాటిందని చెబుతున్నారు. కామెంట్లు వరదలా వచ్చాయి. ఆ వ్యక్తి ఫోటో తీసి ఇతడే అని షేర్ చేసింది. దీపక్ ఒకే రాత్రిలో ఒక సాధారణ మనిషి నుంచి సమాజంలో శత్రువుగా మార్చబడ్డాడు.
ఇప్పుడు ఊహించండి, మీ మీద ఇలా జరిగితే మీ ఫోన్ మోగుతూనే ఉంటుంది. తెలియని నెంబర్లు, మెసేజ్లు, బెదిరింపులు, అవమానాలు, ఆఫీసులో చూపులు, ఇంటి ముందు మాటలు. మానసికంగా ఇది ఒక మృత్యు దండనే. రిపోర్ట్స్ ప్రకారం ఈ వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ తీవ్రంగా కుంగిపోయాడని, 2 రోజులుగా తినలేదని, డ్యూటీకి కూడా వెళ్ళలేదని, నాకు తెలియదు, నేను తప్పు చేయలేదని తల్లిదండ్రులకు చెప్పాడని తెలిసింది. ఇది కేవలం వార్తలు కాదు, ఇది ఒక మనిషి లోపల చీలిపోయిన మనస్సు. అంతలో మరో దారుణం జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం దీపక్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఇక్కడే మనం ఆగి ఒక ప్రశ్న అడగాలి. వీడియో పోస్ట్ చేసిన వాళ్ళలో, షేర్ చేసిన వాళ్ళలో, కామెంట్ చేసిన వాళ్ళలో ఎవరైనా ఈరోజు నేను కూడా కారణమై ఉండొచ్చని ఆలోచించారా? దీపక్ చనిపోయిన తర్వాత వీడియో డిలీట్ చేశారనే వార్తలు వచ్చాయి. తర్వాత క్లారిఫికేషన్ వీడియో పెట్టి మళ్ళీ తీసేశారని కూడా చర్చ వచ్చింది. కానీ డిలీట్తో బాధ తగ్గుతుందా? డిలీట్తో ఆ తల్లి కన్నీళ్లు ఆగుతాయా? నేను ఇక్కడ ఎవరికి శిక్ష వేయమని చెప్పడం లేదు, అది పోలీస్ కోర్ట్ పని. కానీ సమాజంగా మనం చేయాల్సింది ఒకటే, తీర్పు ఇవ్వడం ఆపాలి, నిజం తేలే వరకు ఆగాలి. ఇప్పుడు దీన్ని ఒక కేసుగా మాత్రమే చూడకండి, ఇది ఒక ట్రెండ్, ఇది ఒక డేంజరస్ కల్చర్. ఈరోజు కంటెంట్ కోసం ఎంత దూరం వెళ్తున్నామో తెలుసా? కొంతమంది రోడ్డు మీద నిలబడి రీల్స్ చేస్తారు, ట్రాఫిక్ మధ్యలో స్టెప్స్ వేస్తారు, బైక్స్ ముందు డ్యాన్స్ చేస్తారు, రైల్వే ట్రాక్ మీద స్టంట్ చేస్తారు, బ్రిడ్జ్ ఎడ్జ్ దగ్గర సెల్ఫీ తీసుకుంటారు, వాటర్ ఫాల్స్ దగ్గర జారి పడిపోతారు. ఒక్క షాట్ కోసం ఒక లైఫ్ పోతుంది. కంటెంట్ కోసం ప్రాణం మీదికి తెచ్చుకోవడం ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఈసారి కేవలం తన ప్రాణం కాదు, ఇతరుల ప్రాణం కూడా పోతుంది. ఇంకోవైపు హనీ ట్రాప్, బ్లాక్ మెయిలింగ్, రీల్స్తో ఫేమస్ అవుతామని కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు ఇతరులను వలలో పడేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఆ వలలో పడితే మీకు భయం, సిగ్గు, అవమానం అదే వాళ్ళ ఆయుధం. ఎవరికి చెప్పొద్దు, చెప్పితే మరింత చేస్తామనే బెదిరింపు. బాధితుడు ఒంటరి అయిపోతాడు. ఒంటరితనం మనిషిని చంపుతుంది. మరో సైడు మరో స్కామ్, లక్కీ డ్రా మోసం. కారు గెలుచుకోండి, బిల్డింగ్ గెలుచుకోండి, ఫ్లాట్ గెలుచుకోండి అంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసే వీడియోలు. ఇది చూసి ప్రజలు నమ్మేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ అని యూపీఐకి డబ్బు పంపిస్తారు. ఆ తర్వాత ఇంకో ఫీజు, మరో ఫీజు, చివరికి మిగిలేది కన్నీళ్ళే. ఇటీవల ఇటువంటి లక్కీ డ్రా ప్రమోషన్స్ పై పోలీస్ చర్యలు తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇది ఒక మెసేజ్. సోషల్ మీడియా పేరుతో మోసం చేస్తే తప్పించుకోలేరు. కానీ ఇక్కడ అసలు సమస్య, చట్టం చర్య తీసుకున్నాక మాత్రమే మనం నిద్రలేస్తాం. కానీ అప్పటి వరకు ఎవరో ఒకరు మోసపోయి ఉంటారు, ఎవరో ఒకరి జీవితం పాడై ఉండొచ్చు, ఎవరో ఒకరు ప్రాణం తీసుకొని ఉండొచ్చు. అందుకే ఈ వీడియో నేను వార్నింగ్గా చెబుతున్నాను. ఇప్పుడు మీకు ఒక సోషల్ మెసేజ్. మీరు సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా, ముఖ్యంగా ఎవరైనా నేరస్తుడిగా చూపించే వీడియో అయితే ఒక్క సెకండ్ ఆగండి. షేర్ చేయకండి, తిట్టకండి, స్క్రీన్ షాట్ తీసి వేట ప్రారంభించకండి. నిజం తేలే వరకు ఆగండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క షేర్ ఎవరో ఒకరికి నిద్ర లేకుండా చేస్తుంది, ఎవరో ఒకరి తల్లిదండ్రులకు బతుకు లేకుండా చేస్తుంది. మీరు ఒక్క మాట కోసం కామెంట్ చేస్తారు, కానీ అది వాళ్ళకు ఉరి బిగుసుకునే తాడుగా మారొచ్చు. ఇంకొక విషయం, ఒక మహిళపై వేధింపు నిజంగా జరిగితే ఆమె ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. మనందరం ఆమెకు తోడుండాలి. కానీ అదే సమయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే అవి నిజమైన బాధితుల కేసులను కూడా బలహీనపరుస్తాయి. న్యాయం అంటే ఏ పక్షానికి అన్యాయం జరగకుండా చూడటం. ఇక్కడ మనం 2 విషయాలు ఒకేసారి చెప్పగలం. మహిళల భద్రత అవసరం, అలాగే ఆధారం, నిర్ధారణ లేకుండా ఎవరి జీవితాన్ని నాశనం చేయడం చాలా తప్పు. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కదాని గురించి మాత్రమే మాట్లాడితే సమాజం అసమతుల్యంగా మారుతుంది. అసమతుల్యం ప్రమాదకరం. ఇప్పుడు ఒక్కసారి దీపక్ తల్లిని ఊహించండి. 70 ఏళ్ల వయసు, తన కొడుకు గది తలుపులు తట్టింది, స్పందన లేదు. తలుపు తెరిచారు, ఆమె జీవితం అక్కడే ఆగిపోయింది. ఆమెకు న్యాయం ఎవరు ఇస్తారు? వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళ, షేర్ చేసిన వాళ్ళ, కామెంట్ చేసిన వాళ్ళ, లైక్ చేసిన వాళ్ళ? ఈ ప్రశ్నలకి సమాధానం మనందరికీ బాధాకరమే. కాబట్టి నేను మీతో ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో న్యాయమూర్తిగా మారొద్దు,
మీ చేతిలో ఉన్న ఫోన్ ఒక కెమెరా కాదు, అది ఒక బాధ్యత. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫాలోవర్స్ పెరగాలి, వ్యూస్ రావాలి, డబ్బు రావాలి. ఇది మీ కెరియర్ అర్థం ఉంది. కానీ మీరు చేసే కంటెంట్ వల్ల ఒక మనిషి జీవితం పాడైతే అది కెరియర్ కాదు, అది నేరం. మీ కెమెరా పవర్, ఆ పవర్తో అవగాహన పెంచండి, అగ్ని పెట్టొద్దు. ఇప్పుడు ఈ వీడియోలో మొదట్లో అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. మీరు చూసిన వీడియోపై మీ మొదటి తీర్పు ఇప్పటికీ అలాగే ఉందా, లేదా ఓపెన్ మైండ్తో తిరిగి ఆలోచిస్తున్నారా? నిజం తేలే వరకు మనం ఏ వైపు నిలబడాల్సిన అవసరం లేదు, కానీ ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. మన లోపల ఉన్న త్వరగా తీర్పు అనే అలవాటుని ఆపాలి. ఇంకో ప్రాణం పోకుండా ఉండాలంటే, ఇంకో కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే, ఇంకో తల్లి కన్నీళ్ళు ఆగిపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. నిజం తెలియక ముందు నేను షేర్ చెయ్యను, నిజం తెలియక ముందు నేను తిట్టను, నిజం తెలియక ముందు నేను తీర్పు ఇవ్వను. ఇది మీ వ్యక్తిత్వం కాదు, ఇది మీ మానవత్వం. ఈ విషయం మీద మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అభిప్రాయం చెప్పండి కానీ ఎవరికీ హాని చేయొద్దు. అవగాహన పెంచండి కానీ వేట మొదలెట్టొద్దు. మరోసారి మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.